अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ రోజు మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస కార్యక్రమానికి కార్యనిర్వహణ చేసే అవకాశం బాబా నాకు ఇచ్చారు. బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుగా బాబాను ఆహ్వానిస్తూ గ్రూప్ లో ఉన్న వారందరికీ జై మెహర్ బాబా తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమంలో ముందుగా ప్రార్థనా గీతాన్ని సులోచన గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి సులోచన గారు. जय बाबा डी जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनी जनिंचिन मानव रूपा महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमुजेसी अज्ञानांदत अंतमुजेसी दिव्य विज्ञान दृष्टिन संगी दिव्य विज्ञान दृष्टिन संगी अरिषेद्वर्गमु अंतरिंपगा अरिषेद्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षंबनुग्रहिंपुमु अव्यय मोक्षंबनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदर की जय बाबा। नागलक्ष्मी गाరు జయ మెహర్ బాబా అండి మీకు। జై మెహర్ బాబా అండి సులోచన గారు. ప్రార్థనా గీతాన్ని చక్కగా ఆలపించి బాబాను ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు మాట పాట కార్యక్రమంలో ముందుగా అల్లూరి శ్రీనివాసరావు గారు బాబా గురించి సందేశం గాని పాట గాని వినిపించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి శ్రీనివాస్ గారు. జై బాబా మేడం. జై బాబా. నాగలక్ష్మి మేడం గారు జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే కైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే కైకొను మెహరు దైవమా. అవనిని ధర్మము
అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టినే చెలింపజేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో దివ్య జ్ఞానమించుక మా కొసగి బ్రోతు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ఆతుల కాటి తీర్చి ప్రేమతోడ సేద దీర్చి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల దృంచి ఆతుల కాటి దీర్చి ప్రేమతోడ సేద దీర్చి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల దృంచి విశ్వభారమెల్లను నీ బవలీలగా భరించే విశ్వభారమెల్లను లీలగా భరించే విశ్వరూప సౌందాయ మెహరు బాబా రూపాయ విశ్వరూప సౌందాయ మెహరు బాబా రూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే కైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా థ్యాంక్స్ అండి నాగలక్ష్మి గారు. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు శేషారత్నం గారు బాబా గురించి సందేశం కానీ పాట కానీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ్ గారు రెడీగా ఉండండి. జై బాబా అక్క. జై శేషారత్నం బాబమ్మ. జై బాబమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. లోకాల ఏలిక ఏకైక దైవమా ఈమె బాబా చిన్మయ రూప గును మామ వందనం దీవించు అనుదినం. ఓ ప్రభు నీదు ప్రేమాగానం సదానంద జీవితయానం సదానంద జీవితయానం. ప్రభు నీదు ప్రేమాగానం సదానంద జీవితయానం సదానంద జీవితయానం. మాయావి మనసు నిన్ను మరపింపజూచునో దీవించు అనుదినం. మాయావి మనసు నన్ను మరపింపజూచునో దీవించు అనుదినం. లోకాల ఏలిక
ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గునుమా మా వందనం దీవించు అనుదినం ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం కఠినాత్మ హృదయ వికాసం ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం కఠినాత్మ హృదయ వికాసం మాయావి మనసు నిన్ను మరపింపజూచును దీవించు అనుదినం దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గునుమా మా వందనం దీవించు అనుదినం ప్రభు నీదు ప్రేమాచరణం మృతి లేని దివ్యధామం మృతి లేని దివ్యధామం ప్రభు నీదు ప్రేమాచరణం మృతి లేని దివ్యధామం మృతి లేని దివ్యధామం మాయావి మనసు నిన్ను మరపింపదూచును దీవించు అనుదినం మాయావి మనసు నన్ను మరపింపజూచును దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గునుమా మా వందనం దీవించు అనుదినం ఆ ఓ అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అమ్మా నాగలక్ష్మి జై మెహర్ బాబా అందరికి జై బాబా అక్క, మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు అరుణ్ గారు జై బాబా బాబా సందేశం గాని పాట గాని వినిపించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ప్రకాశం గారు రెడీగా ఉండండి. జై బాబా అండి అరుణ్ గారు. అరుణ్ గారు జై బాబా. జై బాబా అరుణ్ గారు. ప్రకాశం గారు మీరు చేస్తారా? జై బాబా బాబా సందేశం గాని పాట గాని వినిపించండి. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. కలువరి కులే కన్నులు కరుణ కురియుచూపే చంద్రబింబమే వదను చేర పిలిచె మెహరే. కలువరి కులే కన్నులు కరుణ కురియుచూపే చంద్రబింబమే వదనం చేర పిలిచె మెహరే. సరళ భావమున చూచిన సతతము చూడాలందువు సరళ భావమున చూచిన సతతము చూడాలందువు పరిమళించు నామమునే నిరతము చేయాలందువు పరిమళించు నామమునే నిరతము చేయాలందువు కలువరే కులే కన్నులు కరుణ కురియుచూపే చంద్రబింబమే వదనం చేర పిలిచె మెహరు. కరములతో దివ్య ప్రేమ ప్రసాదమును పంచెను కరములతో దివ్య ప్రేమ ప్రసాదమును పంచెను
హరిహరుడితడే భువిలో అవతారమునే దాల్చెను. హరిహరుడితడే భువిలో అవతారము దాల్చెను. కలువరే కులే కన్ను కరుణ కురియుచూపే చంద్రబింబమే వదనం చెరపిలిచే మేరే. గుడులందున తానేనని గోపురమున కనరానని, గుడులందున తానేనని గోపురమున కనరానని, గుడియను హృదయాలయమున గుట్టుగా ఉన్నానని. గుడియను హృదయాలయమున గుట్టుగా తానున్నానని. కలువరే కులే కన్ను కరుణ కురియుచూపే చంద్రబింబమే వదను చెరపిలిచే మేరే. తడబాటున తన నామము మరువకు నీవను నిత్యము. తడబాటున తన నామము మరువకు నీవను నిత్యము. ఎడబాటే లేదు మనకు తనకు మధ్య సంబంధం. ఎడబాటే లేదు మనకు తనకు మధ్య సంబంధం. కలువరే కులే కన్నులు కరుణ కురియుచూపే చంద్రబింబమే వదను చెరపిలిచే మేరే. కలువరే కులే కన్నులు కరుణ కురియుచూపే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా అండి. మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. అరుణ్ గారు జై బాబా. అరుణ్ గారు జై బాబా అండి. శర్మ గారు మీరు బాబా సంకీర్తన గాని బాబా గురించి సందేశం గాని ఇవ్వండి. జై బాబా. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అందరికీ. ఈరోజు ఈరుచి చెప్పిన సత్యాలు ఆయన గంభీరంగా అధికారితంగా బాబా చెప్పిన విషయాలు ఒక సబ్జెక్టు చదువుకుందాం. నీ హృదయం బాబా నివాసం కావాలి. తనను ఏ విధంగా ప్రేమించాలి అనే విషయమై మాట్లాడుతూ బాబా ఒకసారి ఈ విధంగా చెప్పారు. నన్ను ప్రేమించాలనుకుంటే మీరు ముందుగా సర్వకాల సర్వావస్థలను నన్ను జప్తికి తెచ్చుకుంటూ ఉండాలి. బాబాని ప్రేమించాలంటే మనం అన్ని సమయంలో కూడా బాబాని మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అయితే మిమ్మల్ని సదా జ్ఞప్తికి పెట్టుకోవాలంటే మేము ఏమి చేయాలి అని ఒకరు అడిగారు బాబాని. బాబా దానికి ఈ విధంగా చెప్పారు. నన్ను గుర్తు తెచ్చే ఫోటో కానీ ఇంకేదైనా నన్ను గుర్తుకు తెచ్చేది కానీ మీ వద్ద ఉంచుకోండి. మరుగుదొడ్లో కూడా నా పటం ఉంచుకోండి. అక్కడ కూడా మీరు నన్ను గుర్తు తెచ్చుకోవచ్చు. అంటే సర్వకాల సర్వావస్థలను నన్ను గుర్తుకు తెచ్చుకోండి అన్నారు బాబా. బాబాను గుర్తు పెట్టుకోవడం అంటే బాబాను సదా మన హృదయాలలో ఉంచుకోవడం అని అర్థం. కానీ ఆ విధంగా బాబా సదా మన హృదయాలలో ఉండాలంటే ముందుగా మన హృదయాలను
మనం ఏం చేయాలి? శుభ్రపరచుకోవాలి. ఈ శుభ్రపరచుకోవడం అంటే ఐషద్వర్గాలు అనే మాలిన్యాలను అక్కడి నుండి తొలగించాలి. ఆ మాలిన్యాలన్నీ కూడా అక్కడి నుంచి తొలగించేసి దానిని శుభ్రపరచాలి ముందు మన యొక్క హృదయాన్ని. దుమ్ము ధూళి లోనికి పురాణ పురుషుడు ఆహ్వానించడం సబబు కాదు కదా. ఆయనకు నీవు అక్కడ రత్న ఖచ్చిత సింహాసనమే వేయక్కర్లా, ప్రేమ సింహాసనం వేస్తే చాలు మీ హృదయంలో. ఒక్కసారి కనుక బాబా వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత అక్కడి నుంచి కదలకుండా ఉండేట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. హృదయంలో ఆయనకు ఒక ప్రేమ సింహాసనం ఏర్పాటు చేసి అక్కడ ఆయన్ని ఆహ్వానించి ఆయన అక్కడ కూర్చోబెట్టుకోగలిగితే ఇక మనం ఆ బాధ్యత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. అందుకే బాబా అంటారు, నీ హృదయం నా నివాసం కావాలి అని. నీ హృదయం నా నివాసం కావాలి అని బాబా సుస్థిరంగా తన హృదయంతో బంధించిన ఒక ప్రేమికుని కథ కూడా చెప్పారు. అది బాబా మాటలో మనం విన్నాం. ఘనీ గారు బాబా చిన్నటి స్నేహితుడు. ఆ విధంగా ఆయనకు బాబా వద్ద చాలా చనువు ఉండేది. ఆయన హాస్యంగా మాట్లాడటంలోనూ చతురోక్తులు విసరడంలోనూ దిట్ట. బాబా కూడా ఆయన మాటలకు తగిన రీతిలో చతురోక్తులు విసురుతూ ఆనందించేవారు. ఒకసారి ఏమైంది ఏమో, బాబాకి ఆయనపై చాలా కోపం వచ్చి వెంటనే కొంచెం వెళ్ళిపో, నీ ముఖం నాకు చూపకు అన్నారు. వెంటనే గని తన గదికి వెళ్ళి తన బట్టలు అవి సర్దుకొని ఒక మూట కట్టుకొని బాబా వద్దకు వచ్చి, బాబా నేను వెళ్తున్నాను అన్నాడు. అలాగే తక్షణం వెళ్ళిపో, నీ ముఖం చూడడం నాకు ఇష్టం లేదు అన్నారు బాబా. అలాగే వెళ్ళిపోతాను బాబా, మీరు ఎప్పుడు నా ముఖం చూడరు ఇంకా, కానీ నా హృదయంతో సదా స్థానం ఏర్పరచుకుని కూర్చున్న మీరు దానిని వదిలి వెళ్ళండి చూద్దాం అన్నాడు. అంటూ బాబాకే సవాలు విసిరాడు ఘని. అంటే బాబాని తన హృదయంలో ప్రదర్శించుకున్నాడు. అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, అప్పుడు నేను మీ ముఖం చూడను అంటున్నాడు ఘని. ఆ మాటలకు బాబా కరిగిపోయారు. ఆయనను క్షమించి ఆయనను పిలిచి ఆలింగనం ఇచ్చాడు. మరి నేను నా ప్రేమికుల ప్రేమను బానిసను అని అనలేదు బాబా, అలా అనలా. కానీ తన ప్రేమికులు బాబా ఎప్పుడు కూడా బానిసగానే అంటారు. ఈర్ష్య గారు కూడా ఈ విధంగా ఒకసారి చెప్పుకొచ్చారు. ఏమని? మీతో బాబా ఇలా అన్నారు, మీరు మీ శరీరానికి బట్టలు తొడుక్కున్న తర్వాత ఆ విషయమే మీరు మర్చిపోతారు. ఆ విధంగా మీ ఆత్మను, బాబాను నా గురించి ఆలోచనలు అనే వస్త్రంతో కప్పిపుచ్చి ఆ తర్వాత ఆ విషయం గుర్తుపెట్టుకోకుండానే మీ విధి నిర్వహణలో నీవు మునిగిపోవచ్చు. అంటే బాబా మన హృదయంలో ఉంచుకుని ఆయన్ని ఒక వస్త్రంతో కప్పేసి ఆయన్ని మర్చిపోయి మళ్ళీ మన పనిలో మనం మునిగిపోతాం. అప్పుడు నేను నీ వద్దనే ఉంటాను, అటువంటి నిజమైన ప్రేమ గురించి మీకు నేను ఇప్పుడు ఒక కథ చెప్తాను అన్నారు ఈర్ష్య గారు బాబా చెప్పిన విషయం గురించి. ఒక దేశాన్ని ఒక రాజుగారు పాలిస్తూ ఉండేవాడు. అతను తన ప్రజలను కన్నబిడ్డ వల్లే కాపాడుకుంటూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ వారిని ఎంతో ప్రేమతో చూసేవాడు. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. రాణి గారు మీరు చాలా మంచి ఆవిడ, ఆమెకు దైవభక్తి ఎక్కువ, పూజలు చేస్తూ గుళ్ళకు వెళ్తూ ఉండేది. రాజుగారు రాణిగారు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఆమె చేసే పూజలతో పాలు పంచుకోమని తనతో పాటు గుడికి రమ్మని ఆమె అప్పుడప్పుడు రాజుగారిని కోరేది. కానీ రాజుగారు నిరాకరించేవారు. ఆ విషయం రాణిగారికి బాధగా ఉండేది. ఈయన ఏమిటి బొత్తిగా పూజలు చేయడు, కనీసం దేవుని స్పంచినట్లయినా కనపడ్డు, ఇలా ఉంటే ఎలా? దేవుని ప్రార్థించకపోతే ఆయనకు కోపం రాదు, కోపం వచ్చినా ఏదైనా చెడు చేస్తాడేమో అని ఆమె భయపడుతూ దిగులుకు పెట్టుకుంది. ఆ దిగులుతో ఆమె ముఖం వాడిపోయి ఉండేది. ఒకసారి రాజుగారు ఎప్పుడు ఎంతో చలాకీగా తిరిగే తన రాణి ఇలా దిగులుగా నిరుత్సాహంగా ఉంటుందేమిటి అనుకుని ఆమెను అడుగుతాడు, నీ దిగులుకు కారణం ఏమిటి అని. అబ్బాయి అదేమీ లేదు అంటుంది ఆమె. ఆమె మనసులో ఈయనకు చెప్పి ఏమి లాభం, ఎన్నిసార్లు చెప్పాను, అయినా సరే పూజకి రమ్మన్నా రాడు, భగవంతుని దర్శించుకోడు, భగవన్నామం చేయడు, పైపెచ్చు అది కాక ఇంకేదైనా అడుగు అంటాడు ఆయన. ఏమీ బదులు చెప్పకుండా రాణి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు ఉదయం
అలవాటు ప్రకారం రాజుగారు బురుజు పైకి ఎక్కి తన ప్రజలను చూస్తూ ఉంటాడు. ఊరంతా పచ్చటి తోరణాలతో అలంకరించబడి ఉంటుంది. ప్రజలంతా ఏదో పండగ చేసుకున్నట్లుగా ఆనందంగా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. ఇదేమిటి, వీరంతా ఏం పండగ చేసుకుంటున్నారు, ఈ రోజు ఏమి పండగ లేదే అనుకుని మంత్రిని పిలిచి ప్రజలంతా పండగ చేసుకుంటున్నారు ఎందుకు అని అడిగాడు. అది మహారాణి గారి ఆజ్ఞ ప్రభు అంటాడు అతను. మంత్రి మహారాణి గారి ఆజ్ఞ ఎందుకు అంటాడు. ఏమో ప్రభు, నాకు తెలియదు అంటాడు రాజుగారు. రాణి గారి వద్దకు వెళ్తాడు అడుగుదామని. ఆమె చక్కగా అలంకరించుకొని ఎంతో ఆనందంతో ఎదురు వచ్చి రాజుగారిని ఆహ్వానిస్తుంది. అప్పుడు రాజుగారు అడుగుతారు ఆమెను, ప్రజలంతా పండుగ చేసుకోమన్నావట, ఏమిటి విశేషం ప్రభు అని. ప్రభు, నేను చాలా రోజుల నుండి కోరుకుంటున్నా, నా కోరిక ఈ రోజు నెరవేరింది అని రాణి రాజుగారు చెప్పింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్నటి రాత్రి మీరు భగవన్నామాన్ని స్మరించారు, అందుచేతనే నేను ప్రజలను పండుగ చేసుకోమన్నాను అంటుందామె. అంటే ఏమిటి, అంతకుముందాకా భగవన్నామం చేయమంటే ఆయన చేయడు, పూజలు చేయడు, గుళ్ళోకి రాడు అని చెప్పి బాధపడేది కదా. ఆమె రాజుగారు నిద్రపోయినప్పుడు నిద్రతో భగవన్నామం చేశాడు. అది విని ఆవిడ ఎంతో సంతోషించిందన్నమాట. ఏమిటి, నా ప్రీతముడు నా పెదవుల నుండి బయటకు వెళ్ళిపోయాడా అని హా అంటూ రాజుగారు వాలిపోయి తన ప్రాణాలైనా వదిలేశాడు. అంటే ఇక్కడ రాజుగారు తన మనస్సులోనే భగవంతుణ్ణి స్మరించుకుంటూ మనస్సులోనే ఆయనకి సింహాసనం అధిష్టింపజేసి మాట బయటికి రాకుండా మనస్సులోనే ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నాడు. ఆ మాట బయటకు వచ్చేసరికి ఈయన తన ప్రాణాన్నే వదిలేశాడు. అందుకే బాబా ఇలా అన్నారు, ఏమని, నిప్పు లేనిదే పొగరాదు అనే సామెత ఉంది. కానీ భగవత్ ప్రేమ అనే నిప్పు నుండి పొగ అనేది అసలు బయటపడదు. ఆ ప్రేమికుడు తనలో తానే దగ్ధం అవుతూ ఉంటాడు. రాజుగారు వలె మామూలుగా పైకి అన్ని పనులు చేసుకుంటూనే ఉంటాడు, ఆనందంగా కనబడుతూ ఉంటాడు. కానీ ఒక్కసారి తన ప్రీతముడు తనను విడనాడి దూరంగా వెళ్ళిపోయాడు అని భావిస్తే ఆ విరహం అతను తట్టుకోలేక తన ప్రీతమును వెతుక్కుంటూ తాను కూడా వెళ్ళిపోతాడు. అంటే బాబా అతను తన మనసులోనే తన యొక్క ప్రేమను మనసులో తెలుపుకుంటూ మనసులోనే ఆరాధిస్తూ బయటికి మాత్రం తన కార్యక్రమాలను తన యొక్క విజయం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మాట బయటికి వచ్చిందో తను తన ప్రీతిముడు బయటికి వెళ్ళిపోయాడు అనే భావంతో ఆయన వదిలేస్తాడు, తన ప్రాణాన్ని వదిలేశాడు. అంటే మనమంతా కూడా బాబాను అంత దృఢంగా మన హృదయంలో నింపుకోవాలి. సదా ఆయనను తలుచుకుంటూ మన హృదయాలలో ఆయన ఉండేటట్లు చూసుకోవాలి. మన దురదృష్టం ఏమిటంటే మనం ఆయనను మన హృదయాల్లో ఉన్న అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ ఏ కొండలోనూ ఏ కొండలోనూ గుళ్ళల్లోనూ గోపురాల్లోనూ ఉన్నాడు అనుకుని అక్కడికి ఆయన చూడడానికి వెళ్తూ ఉంటాం. నీవు నా కొరకు ఇక్కడ ఎక్కడ వెతకక్కర్లా. బాబా చెప్తున్నారు, నీవు నా కోసం ఎక్కడా వెతకక్కర్లా, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, నేను నీలోనే ఉన్నాను సుమా అనే సత్యాన్ని తెలియజేయటానికి బాబా మనకి స్వయంగా ఈ కథ చెప్పారు అంటూ ఈరుచి గారు చెప్పారు. దానికి మళ్ళీ ఈరుచి గారు ఇలా చెప్తున్నారు ఇంకో విషయం. దీంతో ఈ స్టోరీతో ముగిస్తాను నేను. ఒక ఊరిలో ఒక వజ్రాల వర్తకుడు ఉండేవాడు. అతను ఊరంతా తిరిగి ధనవంతులైన వారికి తన వజ్రాలు అమ్ముతూ ఉండేవాడు. ఆ రోజుల్లో రైళ్లు కార్లు ఏమి సౌకర్యాలు లేవు, ఎంత దూరం నడిచి వెళ్లాల్సిందే. పైపెచ్చు అరణ్యం గుండా కూడా నడవాల్సి వచ్చేది. ఈ విధంగా ఆ వర్తకుడు తన వజ్రాల వైద్యులను పట్టుకొని దూర ప్రాంతాలకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం ఒక చక్కర దొంగకు తెలిసింది. ఊరు బయట ఆయన కలిసి మాటామంతి కలిపి, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. ఫలానా ఊరు వెళ్తున్నాను అని చెప్తాడు. భలే తమాషాగా ఉంది, నేను కూడా అదే ఊరు వెళ్తున్నాను, అయితే మీతో పాటు కలిసి వెళ్ళటం సరదాగా ఉంటుంది అన్నాడు ఆ దొంగ. అవునవును అన్నాడు అతను వర్తకుడు. ఇద్దరు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఈ దొంగ ఆయనకు తన పైన సదభిప్రాయం కలిగేటట్లుగా ప్రవర్తించసాగాడు. చీకటి పడే వేళకు వారు ఒక ఊరు చేరుకుని అక్కడ ఒక సత్రంలో మకాన్ చేశారు. ఇద్దరు పక్కలు పరుచుకుని నిద్రపోటానికి పడుకున్నారు. ఆ వర్తకుడు ఆదమర్చి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. కానీ ఈ దొంగకి నిద్ర పట్టలేదు. నెమ్మదిగా లేచి వర్తకుని సంచిలోని వజ్రాల వరకు వెతికాడు, ఎక్కడా కనపడలా. నెమ్మదిగా
ఆయన వర్తకుని యొక్క కోటు వెతికాడు, ఆయన తల కింద వెతికాడు, కానీ ఎక్కడా అది కనపడలా. చల్లగా అతను దిండుకుండా చేపెట్టి వెతికాడు, ఏమీ లేకపోయింది. అక్కడ కూడా ఏమీ కనపడలా దొంగకి. నిరుత్సాహంగా వెళ్ళి నిద్రపోయాడు. మరునాడు యథాప్రకారంగా వాళ్ళు మళ్ళీ ప్రయాణం సాగించారు. ఈ విధంగా వారు మధ్య మధ్యలో ఆగుతూ పగలు తమ పనులు చేసుకుంటూ రాత్రులు సత్రం నిద్రపోతూ వచ్చారు. ఈ దొంగ ప్రతిరోజు కూడా రాత్రిపూట యథాప్రదంగా అన్ని వెతకడం మొదలెట్టాడు ఆ వజ్రాల కోసం. కానీ ఎక్కడ అతనికి దొరకల వజ్రాలు. దొంగకి ఆశ్చర్యం వేసింది, ఎక్కడ దాచి ఉంచాడు అని ఆయన దొంగ ఆశ్చర్యపోయాట. చివరికి గమ్యం చేరుకున్నారు. ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఆ వర్తకుడు చేతితో, నీతో నా ప్రయాణం సరదాగా గడిచిపోయింది, నీకు చాలా కృతజ్ఞతలు, దేవుడు నిన్ను చల్లగా చూడాలి అన్నాడు వర్తకుడు. ఈ మాటలతో ఆ దొంగ హృదయం కరిగిపోయింది. వర్తకుని కాళ్ళనే పడి, అయ్యా, ఈ రోజు నుండి నన్ను మీ శిష్యునిగా అంగీకరించండి. నేనెవరో మీకు తెలియదు, నేను ఒక దొంగను. మీ వజ్రాలు కాజేయాలనే ఉద్దేశంతో మీతో స్నేహం చేశాను. ప్రతిరోజు మీరు నిద్రపోయిన తర్వాత నేను మీ వజ్రాల కొరకు వెతికేవాడిని, కానీ అవి నాకు కనపడలేదు అని. ఎక్కడ దాచిపెట్టారు మీరు? నేను ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇక అటువంటి పనులు చేయను. ఈ రోజు నుండి నేను మీ శిష్యుడును అని పశ్చాత్తాపడ్డాట. ఆ వర్తకుడు నవ్వి, నీవు ప్రతి చోట ప్రతి దానిలోనూ వెతికావని చెప్తున్నావు, కానీ మరి నీ సంచిలో వెతికావా అని అడిగాట వర్తకుడు. నా సంచిలోనా అన్న చెప్పాడు దొంగ. అవును, నీ సంచిలో పెట్టేవాడిని. నీవు నా వజ్రాలు దొంగజా వచ్చావని నాకు తెలుసు, నీ సంచిలో అవి ఉంటాయని నీవు గ్రహించలేవు అని తలచి నేను అవి ప్రతిరోజు రాత్రి నీ సంచిలోనే దాచిపెట్టేవాడిని అన్నాడు ఆ వర్తకుడు. తెలబోవటం ఆ దొంగ పొంతయింది. ఆ విధంగా మెహర్ బాబా మాకు అమూల్యమైన ఆస్తి అయిన తాను మన హృదయాల్లోనే ఉంటానని తెలియజేశారు. అంటే మన హృదయంలో ఉంటే బాబా, మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాం భగవంతుని కోసం, ఆ గుళ్ళు గోపురాలు అక్కడ ఇక్కడ అని చెప్పి తిరుగుతున్నాం, కానీ మన హృదయం ఉన్న బాబాని మనం గుర్తించలేకపోతున్నాం అని దానికి ఇది చక్కటి ఉదాహరణ ఈ స్టోరీ. ఓ అమాయక ప్రజలారా, భగవంతుడు ఎక్కడో ఉన్నాడని భ్రమించకండి, ఆయన నీలోనే ఉన్నాడు సుమా. అక్కడ తప్ప మిగతా స్థలాల్లో నీ వృధాగా వెతుకుతుంటావు అనే సత్యాన్ని తెలుపుతుంది ఈ కథ. మన హృదయంలో ఉన్న భగవంతుని చూసుకోవటం మానేసి మనం ఎక్కడెక్కడో వెతుకుంటాం. అవతార్ మెహర్, జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా అండి. శర్మ గారు మంచి విషయాలు చక్కగా తెలియజేశారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు అరుణ్ గారు, జై బాబా, మీకు అన్మ్యూట్ అవుతోందా? అరుణ్ గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. బాబా సందేశం గాని పాట గాని మాకు అందివ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. నెక్స్ట్ చేస్తాను లక్కీ. జై బాబా. ఓకే అండి. జై బాబా. మాలతి గారు, జై బాబా అండి. మాలతి గారు, మాలతి గారు, జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. బాబా పాట గాని సందేశం గాని అందివ్వాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం. అంటే మేరీ స్వామి ఆధార్ జీవిత చరిత్ర బాబాది, లార్డ్ మెహర్ 5 minutes చదవండి. 5 minutes. జై బాబా. 5 minutes ఏనా? డోబన్ పై రిట్రీట్ లో ఎప్పటిలా పెత్తనం చెలాయిస్తూ ఉండేవాడు. మెరీడిట్ స్టార్ అత్తగారి అరళ్లతో సతమతమయ్యే కోడలట పరిస్థితి అందరికీ తెలుసును. వాళ్ళు కనుగొంటున్నారు తప్ప మెరీడిట్ గీసిన గీత దాటే సహాయం చేయటం లేదు. రోజు ధ్యానం చెయ్యాలంటూ అందుకోసం నిర్దిష్ట సమయాన్ని మెరీడిట్ కేటాయించాడు. ధ్యానం సమయంలో ఎవరు మాట్లాడకూడదు. ఇంట్లో కానీ తోటలో కానీ ఎక్కడున్నా సరే మౌనం పాటించాలి. మెరీని సన్నిధానంలో 4 రోజులు గడపాలని వచ్చిన కిమికో ప్రభుత్వాలకి మెరీడిట్ ఆంక్షలు తలపోటు తెస్తున్నాయి. ఏమి చేయటానికి తోచటం లేదు. ప్రభువునే శరణం కోరారు. తమ గోడు మౌనంగానే నివారించారు. మౌనమూర్తికి మెరీషుడు వెంటనే స్పందించారు.
ధ్యానం చేయనక్కర్లేదు మీరు అన్నారు. అమ్మయ్యా అంటూ ఊపిరి తీసుకున్నారు అందరూ. మరో ఆట వీడిని ప్రదానం చేశారు మేరీచుడు. ఆనందంతో తల ఊపారు. తెల్లదొర దొరసానీలు ఏమిటి ఆట విడుపు అంటే? వారందరూ సాకారాలుగా మారనక్కర్లేట, మీ ఇష్టం, బలవంతం లేదన్నారు ప్రభు. కిమికో ప్రభుత్వాలు కోరుకున్నది ఇదే. ఎవరికి ఇష్టం అనిపిస్తే వాళ్ళు సహకారం తీసుకోవచ్చు. అంటే ఎవరి ఇష్టం బట్టి ఎవరికి సహకారం తీసుకోవాలో, ఎవరికి మాంసాహారం తీసుకుంటే వాళ్ళు ఎవరికి దీన్ని బట్టి ఉంటుంది. మారాలని పట్టుబడే సమాజం కాదు. వాళ్ళ దృష్టిలో మేరీచుడే వారికి తమ ఓటు వేశారు. వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు. వాళ్ళకి ఎంత సంతోషం పడ్డారంటే వాళ్ళు, అబ్బా బాబా గారికి మనకి ఇష్టం, మనకి ఏది కోరుకోవాలంటే అది మనం చెయ్యొచ్చు. ఓ రోజున అందరూ ముందు గదిలో కూర్చున్నారట. అది ధ్యానానికి కేటాయించిన సమయం. ధ్యానంతో పాటు మౌనం తప్పనిసరి కదా. మెరీడిత్ మాట చెల్లదని ప్రభు స్పష్టం చేశారు కాబట్టి ఎవరు ధ్యానం చేయటం లేదు, అలా అని మౌనం పాటించటం లేదు. ఇంతలో మేడ మీద నుంచి వస్తున్నారు. బాబా వారు వచ్చారు. ప్రభు వస్తారని ఎవరు ఊహించుకోలేదు. అందరూ ఉలికి పడ్డారు. ప్రభుకి అభివాదం చేశారు. చుట్టూ చేరుకున్నారు. మెహరీసుడు అలమారు కేసి నడిచారు. అంటే మెహర్ బాబా గారు అలమారి దగ్గరికి వచ్చారు. వచ్చి అక్కడ పుస్తకాలు చూస్తున్నారు. ఓ పుస్తకాన్ని తీశారట. పేజీలు అటు ఇటు తిప్పుతూనే పుస్తకాన్ని పైకెత్తితే పట్టుకున్నారు. అందరికీ దృష్టి పుస్తకం మీదే పడిందట. పక్కన అందరూ నవ్వుతున్నారు. ఎందుకు ఊహించగలవా పాఠక మహాశయ్? పుస్తకం పేరు అంతటా నిశ్శబ్దంట. పశ్చిమ సరిహద్దులో మెహరుడు హాస్యప్రియుడు. అంటే బాబా గారు హాస్యాలు ఆడుతూ ఉంటారు. అందరితో చాలా చనువుగా ఫ్రీగా అందరూ నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఇంకోసారి కెంటీన్ అలా పట్టించారు. నవ్వులు జల్లు కురిపించారు. బాబా వారు కిముకో గదిలో అడుగు పెట్టారు. అది మేడ మీద గది కదా. కిటికీలు తలుపులు తీశారు. తోటలో ధ్యానం చేస్తూ కనిపించాడు క్వెంటిన్. గదిలో టేబుల్ పైన కప్పులో కండ చక్కెర కనిపించట. ఇది చక్కెర ముద్దలా? కొన్ని ముద్దలు చేతిలో తీసుకోమన్నారట. కిటికీ దగ్గరికి వచ్చారు. క్వెంటిన్ పైకి విసిరాడు. ఒక ముద్ద అవి వేళ్ళ క్వెంటిన్ వీపుని సుతారంగా తాకాయి. అంటే అది వీపుకి ఇలా రాస్తున్నారు. అది సడన్ గా ఉలికి పడ్డాడు. అటు ఇటు చూశాడు. ఇంతలో మరో చక్కెర మీద వీపుపై పడిందా? ఎవట్రా నాతో పరాకచలు ఆడుతున్నారు అంటే క్వెంటిన్ కన్ను మూశాడు. కసుక్కమన్నాడు. ఒక్క మాట కసుక్కని ఇలా తిరిగాడు. తల పైకెత్తాడు. నవ్వుతున్నా బాబా కనిపించారు. కిముకో పడి నవ్వుతుంది. ఇంకా చాలా మంది కనిపించారు నవ్వుతూ. బాబా వారి ప్రక్కన వాళ్ళని చూస్తుంటే క్వెంటిన్ కోపం ఎగిరిపోయింది. ఒక్క మాట అతనికి కోపం ఎగిరిపోయింది. ప్రభు నాతో పరాచాకలు ఆడుతున్నాడు అనుకుంటూ పక్కపక్క నవ్వేశాడు. ప్రత్యక్ష దేవుడు ఎదురుగుండా ఉంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేయటమా? ఇది మూర్ఖత్వమే కదా. దేవదేవుని తనివి తీరా చూస్తూ రెప్ప వాల్చకుండా కూర్చుంటే అదే అదృష్టం. అంటే ఇంకేంటి కావాలి? ఎంత వెతికినా, ఎక్కడ దొరికినా, ఎవరికైనా నా భాగ్యం పండింది, ప్రభు సమక్షంలోనే ఉంటున్నాను అనుకుంటూ మహాదానందం పడ్డాడు. క్వెంటిన్ నీలానే మేము అన్నారు కిముకో ప్రభుత్వులు. దైవప్రీతముడి సాన్నిధ్యాలు కూర్చొని తరించాడు. ఇంతకీ మించిన ధ్యానం ఉంటుందా అనిపించింది వాళ్ళకిట. బాబా వారి వెంట గని ఇంత ఇంగ్లాండ్ వచ్చాడు. ఈ సంగతి పాఠకులకి తెలుసు. బాబా వారి చిన్ననాటి నేస్తం కబుర్ల పట్ల దీనితో ఏమాత్రం వీలు చిక్కినా గని చుట్టూ గుమగుమ ఉడతారు. అందరు గుమలాడుతారు అంటూ ఇతగాడు గొంతు సవరించుకొని కాస్త అంత సర్దు కూర్చొని అప్పటికి కథలు చెప్పేవాడు. మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం స్కూల్కి అనేవాడు. అంతే. అందరిలో ఆసక్తి పెరిగేది. ప్రశ్నల వర్షం కురిసేది. బాల్యంలో బాబా వారు ఎలా ఉండేవారు? చురుకుగా ఉండేవారా? పిల్లల్లాగా అందరిలా చిలిపి పనులు చేసేవారా? బాగా చదువుకునేవారా? ఇట్లా ఎన్నో ప్రశ్నలు అందరూ అడుగుతుండేవారు. గారిలో ఉత్సాహంలో పెళ్లివికేది. ప్రత్యక్ష సాక్షి కథనాలు ఓపిక చెప్పేవాడు. స్తోత్రాలు ఆనందంతో తల ఆడించేవారు. అది ఏప్రిల్ నెల అయినా చలి కొరికేస్తుంది. ఇంగ్లాండ్ లో మెరీడిత్ ఆశ్రమం కొండల మధ్య ఉండడం వల్ల చలికి వణుకుపోతున్నారు అందరుట.
బయటికి వెళ్ళటం లేదు. గదిలో కూర్చుందామన్నా చికాగ్గా ఉంటుంది. మెరీడిత్ కి ఇదేమిటి పట్టడం లేదు. ఎప్పటిలానే బాబావారిని ఇబ్బంది పెడుతున్నారు. బాబా వారు తరచూ చాదరా ధరిస్తున్నారు. తెలుసుగా పాఠకులకి చాదరా చాలా పల్చటి గుడ్డ, చలి ఆపదు. మానవ మాతృలు ఎవరికైనా మానవ రూపం ధరించిన ప్రభువుకి కూడా చలి బాధ తప్పటం లేదు. అయినప్పటికీ మెరీడిత్ కోరిన పోజుల్లో నిలబడుతున్నాడు. అతను ఫోటోలు తీస్తున్నాడు. ఇవన్నీ అదే ఫోటోలు, అన్ని భావతారాల కోసం ఉంటాయి. ఈ మాటే అన్నాడు మెరీడిత్. ఏప్రిల్ 18న బాబా వారు ఒక మాట సెలవిచ్చారు. ఏమిటి ఆ మాట అంటే, ఎంతో కాలంగా మీరందరూ ఎదురు చూస్తున్న మౌన విరామణ త్వరలోనే అన్నారు. మౌన విరామనికి సన్నద్ధం కావాలి. నేను ఎంత లేదన్నా 9 రోజులు ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండాలి. నా పనికి ఎటువంటి ఆంతరాయం రాకూడదు అని చెప్తూ బాబా వారు అన్నారు కదా. మీరు చూస్తున్నారుగా, ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఒకటే బిజీ బిజీ బిజీ. ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు గోష్ఠులు, సమావేశాలు, అవి కాకపోతే ముఖాముఖిలు, అదే ఇంటర్వ్యూలు. ఈ వ్యాపకానికి స్వస్తి చెప్పాలి. 9 రోజుల మాటు ఏ మాత్రం కూడా నా విశ్రాంతికి భంగం కలగకూడదు అని స్పష్టించాడు. మౌన విరామం చేసేటప్పుడు మేరీషుడు తొలి పలుకులు వినాలని పువ్విళ్ళెడుతున్నారు అందరూ. ఇంతకీ ఏమి మాట్లాడతారో 9 రోజుల తర్వాత ఇది ఒక ఉత్కంఠత బాబా వారికి తెలియకపోతే కదా. ప్రేమికుల మనోభావాలు అందుకనే చెప్పారు. ఏమని? నేనే కృష్ణుడిని, బుద్ధుడిని నేనే, యేసుక్రీస్తుని నేనే అని ప్రకటించేవారు. మళ్ళీ చర్చ. చలి పైకి వెళ్ళింది. ఇక్కడ ఇంగ్లాండ్లో చలి తగ్గదు ఇప్పట్లో, కాబట్టి మన స్విట్జర్లాండ్కి వెడితే బాగుంటుందన్నారు ఒకరు. అక్కడ అంత చలిగా ఉండదు, సూర్యుడు కాస్త అంత కనిపిస్తూ ఉంటాడు. మాలతి గారు జై బాబా. ఓకే, అలా అని అందరూ ఇండియాలో అందరూ నవ్వుకొని ఒక్కొక్కరు ప్రతి సాధన అందరికీ నచ్చింది. బాబా కూడా సరే అన్నారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ నాగలక్ష్మి. జై బాబా అండి. జై బాబా. 2 minutes పాట ఒకటి పాడాలన్నా మేడం? కోటేశ్వరరావు నేను. పాడండి. జై బాబా. 2 minutes. అవతార్ మెహర్ బాబా की जय. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. యుగ యుగాన అవతరించు మాయా మానుష వేష, యుగ యుగాన అవతరించు మాయా మానుష వేష. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. నీ రూపమే రమణీయము, నీ నామమే స్మరణీయము. నీ రూపమే రమణీయము, నీ నామమే స్మరణీయము. నీ వీక్షణే మాకు రక్ష, నీ వీక్షణే మాకు రక్ష. నీ బంధమే మా మోక్షము, నీ వీక్షణే మాకు రక్ష. నీ బంధమే మాకు మోక్షము. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. ఆవేదనంతరించి ఆనందము అతిశయించు, ఆవేదనంతరించి ఆనందము అతిశయించు. పెను తుఫాను నీ ప్రేమై అభము తొలగు శుభము కలుగు, పెను తుఫాను నీ ప్రేమై అభము తొలగు శుభము కలుగు. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. అహంభావమనగిపోవు, స్వార్థము నిస్వార్థమవును. అహంభావమనగిపోవు, స్వార్థము నిస్వార్థమవును. ప్రతి ఆత్మ పరమాత్మగా, ప్రతి ఆత్మ పరమాత్మగా ముచ్చగాలు మేలుకొనుము. ప్రతి ఆత్మ పరమాత్మగా ముచ్చగాలు మేలుకొనుము. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. జయము జయము నిన్ను కొలిచిన, జయము జయము నిన్ను పిలిచిన. జయము జయము నిన్ను కొలిచిన, జయము జయము నిన్ను పిలిచిన. నిన్ను తలచిన, నిన్ను కొలచిన,
నిన్ను తలచిన నిన్ను కొలచిన జయము 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 నిజము. నిన్ను తలచిన నిన్ను కొలచిన జయము 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 నిజము. జయ 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 మెహరు బాబా జయ బాబా జయము జయము. జయ 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 మెహరు బాబా జయ బాబా జయము జయము. అవతార్ మెహర్ బాబాకి జయ. అందరికీ జయ బాబా. థ్యాంక్ యూ మేడం గారు. జై బాబా అండి. కోటేశ్వరరావు గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. అరుణ్ గారు జై బాబా. అరుణ్ గారు జై బాబా. అరుణ్ గారు జై బాబా. జయబాబా అండి, జయబాబా. మీరు సంకీర్తన గాని బాబా సందేశం గాని అందించండి. తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా కొంగును గట్టిగా పట్టుకోండి అంటున్నారు బాబా. నా కొంగును గట్టిగా పట్టుకోండి అని బాబా పలుమార్లు అనేక సార్లు మన దివ్య ప్రీతముడు ప్రేమికులకు అర్థమయ్యేలా చెబుతూ ఉన్నారు. నా కొంగును మీరు వదిలినా నేను మిమ్మల్ని వదలను అంటూ బాబా హెచ్చరిస్తున్నారు. ఒకసారి కోజాగూడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సహవాస్కి హైదరాబాద్ బాబా ట్రస్ట్ చైర్మన్ శ్రీధర్ కేల్కర్ కోటి సెంటర్ లో కొద్దిసేపు మాట్లాడారు. ఆ కేల్కర్ తన ప్రసంగంలో బాబా కొంగును గట్టిగా పట్టుకోవాలని, బాబా సమక్షంలో జరిగిన ఒక సంఘటనను మనకు మాటలలో చెప్పారు. ఇలా ఉంది ఆ సంఘటన. మెహర్ బాబా ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఉన్న మంజిల్ ఈమీం బంగ్లాలో ఉన్న రోజులవి. హోమీ వాజిఫ్దార్ అనే సుమారు 30 సంవత్సరాల యువకుడు ప్రతిరోజు మంజిల్ ఈమీంకు బాబా దర్శనానికి వచ్చేవాడు. వాజిఫ్దార్ గొప్ప క్రికెట్ ఆటగాడు. బాబా దగ్గరకు ప్రతిరోజు రావడమే కాకుండా బాబా పట్ల ఎంతో విధేయతగా ఉండేవాడు వాజిఫ్దార్. వాజిఫ్దార్ విధేయతకు మారు పేరని బాబా అతన్ని అభినందించేవాడు. వాజిఫ్దార్ ఎంతో విధేయతగా ఉండేవాడు. శ్రీధర్ కేల్కర్ ఉదాహరణతో ఆ ఉదాహరణ ఇలా చెప్పారు. ఒకసారి బాబా చెప్పిన పనిని పూర్తి చేసి మంజిల్ ఈమీంకి తిరిగి వచ్చాడు. కాళ్లకు ఉన్న బూట్లు విప్పుతుండగా బాబా త్వరగా రమ్మన్నారని మండలి వారొకరు కబురు తెచ్చాడు. అప్పటికే వాజిఫ్ తను ఒక కాలికి ఉన్న ఒక్క బూటు విప్పాడు. మరొక కాలుకున్న బూటు లేసులు విప్పబోతుండగానే మండలి ప్రేమికుడు బాబా అర్జెంటుగా రమ్మంటున్నారనడంతో ఉన్న పలంగా ఒక్క బూటుతోనే బాబా దగ్గరికి వెళ్ళాడు వాజిఫ్దార్. బాబా చెప్పిన పనిని పూర్తి చేసి బాబా ఎదుట నిల్చున్న వాజిఫ్ ను చూసి ఒక కాలికి మాత్రమే బూటు ఉండడం గమనించి, బాబా ఇదేంటి ఒక కాలికే నీకు షూస్ ఉంది అంటూ అడిగారు. మీరు పిలుస్తున్నారనగానే అలాగే వచ్చేసాను బాబా అంటూ జరిగింది చెప్పారు. అవతారుడు ఎంతో సంతోషించి వాజిఫ్ విధేయతకు మారు పేరని కొనియాడుతూ చెప్పారు. బాబా ముంబైలోని మంజిల్ ఈమీం బదిలి పూనాకు వెళ్తూ తనతో అక్కడ ఉన్న వాజిఫ్ ను రమ్మని అడిగాడు. అయితే నాకు మీతో రావాలనే ఉంది బాబా, అంతకన్నా అదృష్టం ఏముంటుంది బాబా అని వాజిఫ్ చెబుతూ ఇలా అన్నాడు. కానీ నాకు కూడా ఉంది, కానీ నేను రాలేను బాబా. వాజిఫ్ వేడుకుంటూ అందుకు తగిన కారణం ఉంది. నా స్నేహితుడు ఒకడు చావు బతుకుల్లో ఉన్నాడు బాబా. అతనికి నేను మాటిచ్చాను. అతని చనిపోయాక అతని భార్య పిల్లలకు నన్ను తోడుంటానని వాగ్దానం కూడా చేశాను అన్నాడు బాబాతో. మీతో వస్తే నేను మాట తప్పిన వాడి నవ్వుతానని మిమ్మల్ని క్షమించమంటున్నాను అన్నాడు వాజిఫ్. వాజిఫ్ మాటలను ఆలకించి బాబా మాట ప్రకారం నడుచుకో అన్నారు అని ఓదార్పుగా పర్వాలేదు అని అభయం ఇచ్చారు. బాబా ముంబైని వదిలి పూనా వచ్చేశారు. ఆ పిదప అతను బాబాను దర్శించుకోలేకపోయాడు. బాబా పలుమార్లు ముంబైలో బస చేసినా కూడా
వాజిఫ్దార్కు బాబాను తిరిగి కలుసుకునే అవకాశం దొరకలేదు. ముంబైలోనే ఉంటున్న బాబా ప్రేమికురాలు దీనా తలాతిని అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. ఆమె ద్వారా బాబా గురించి సమాచారం తెలుసుకునేవాడు వాజిఫ్. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు దీనా తలాతి కుమార్తె పర్వేజ్ ఆఫీస్ నుండి లంచ్ బ్రేక్ లో బయటకు వచ్చిన సమయంలో ఆమెకు వాజిఫ్ దూరంగా రోడ్డుకు అవతల కనిపించాడు. అప్పటికే అతనికి 60 ఏళ్ళు ఉన్నాయి. చాలా నీరసంగా అగుపించాడు. శ్రీమతి పర్వేజ్ ముంబై LICలో పనిచేస్తుండేది. ఆమె శ్రీధర్ కేల్కర్ గారి భార్య. పాట చాలా మందికి తెలుసు. పర్వేజ్ అతన్ని గుర్తుపట్టి రోడ్ దాటి వాజిఫ్ ను పలకరించగానే ముందుగా బాబాను గురించి, బాబా ఎక్కడ ఉన్నాడని, ఎలా ఉన్నారని తెలుసుకున్నాడు. ప్రస్తుతం బాబా వేసవి విడివిగా గురుప్రసాద్ లో ఉన్నారని చెప్పారు. ఆదివారం దర్శనానికై గురుప్రసాద్ కు వెళ్తానని పర్వేజ్ చెప్పింది. ధర్మిలా 3-4 సార్లు వాజిఫ్ పర్వేజ్ ను ఆమె ఆఫీస్ దగ్గర కలుస్తూ ఉండేవారు. ఈసారి ఆమె బాబాను కలిసినప్పుడు బాబాకి తన నమస్కారాలు తెలియచేయి అన్నారు. పూనాకి వెళ్లిన పర్వేజ్ ను బాబా ముంబై విశేషాలు ఏమిటని ప్రశ్నిస్తే బాబా తరచి పలుమార్లు అడిగేసరికి హోమీ వజీఫ్దార్ గుర్తుకొచ్చి, హోమీ మీకు అభినందనలు తెలియజేశారు బాబా అని చెప్పగానే బాబా ఎంతో సంతోషించారు. నా హోమీని కలిసావా అని పర్వేజు బాబా తనకు ఆలింగనం ఇచ్చి, హోమీ కోసం ఈ ఆలింగనం అంటూ చెప్పారు. తిరిగి వెళ్ళాక తనని కలిసిన హోమీకి జరిగిన మాటల్ని వివరంగా చెప్పి బాబా గురించి పర్వేజ్ చెప్తుంటే ఆనందంతో హోమీ కళ్ళు చెమ్మగిల్లాయి. హోమీ తిరిగి పర్వేజ్ కు కనిపించలేదు. అతను చనిపోయాడని తెలిసింది. బాబాను కలిసినప్పుడు బాబాకు ఈ విషయాన్ని చెబితే నాకంతా తెలుసు, హోమీ నా దరికి చేరాడని బాబా చెప్పారు. హోమీ జీవితంలో జరిగిన సంఘటన శ్రీధర్జీ చెబుతూ, బాబా పాదాల చెంత మన తల పెడితే ఆయన మనల్ని తన దగ్గరగా తీసుకుంటారు. మనం బాబాను మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోడు. మనల్ని మర్చిపోకుండా ఉండేలాగా కష్టపెట్టరాదని, బాబాను స్మరిస్తూ విధేయతగా ఉండాలని శ్రీధర్జీ ప్రస్తావిస్తూ, మనమందరం బాగా ఎరిగిన బాబా ఆస్థానం గురించి తెలుసుకుంటూ బాబా ప్రేమను విన్ని తరిద్దాము అంటూ ముగించారు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అరుణ్ గారు బాబా విషయాలు చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఆనంద్ కుమార్ గారు జై బాబా అండి. బాబా అంటే అందరికీ జై బాబా. లక్కీ నీకు జై బాబా. జై బాబా. జై బాబా అరుణ్ గారు. ఆనంద్ కుమార్ గారు జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా అండి. మీరు బాబా సందేశం గాని పాట కానీ అందివ్వాల్సిందిగా కోరుతున్నాను. సిద్ధలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి నాగలక్ష్మి గారు. జై బాబా. జై జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. దివ్యానుభూతిని పొందే విధానము, దివ్యానుభూతిని పొందే విధానము, సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం, భక్త కోటి పావనం. బాబా రాక కారణం, భక్త కోటి పావనం. త్యాగమయం బౌ ప్రేమ జీవనమే, శాశ్వత ముక్తికి సోపానముగా, స్వార్థరహితమే ప్రేమకు నాందిగా, స్వార్థరహితమే ప్రేమకు నాందిగా, సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం, భక్త కోటి పావనం. బాబా రాక కారణం, భక్త కోటి పావనం. దివ్యానుభూతిని
అటు జై బాబా. అస్థిరమగుని ధనదగు సర్వం బాబా సేవకు త్యాగము చేసి ఆత్మార్పణతో అంకితమగుటే ఆత్మార్పణతో అంకితమగుటే సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని ఆడంబరమౌ డాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు ఆడంబరమౌ డాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదో బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదో ప్రభు కోరిక పాలించుటే విధిగా ప్రభు కోరిక పాలించుటే విధిగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి నాగలక్ష్మి గారు. జై బాబా అండి. సిద్ధిలక్ష్మి గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఆనంద్ కుమార్ గారు జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా అండి. విజయలక్ష్మి గారు జై బాబా అండి. బాబా సంకీర్తన గాని మాట గాని చెప్పండి. జై బాబా. ఓకే జై బాబా. ఒక్క నిమిషం అండి. ఒక 1 minute. నెక్స్ట్ చేస్తారా జై బాబా? నేను చెప్తానండి, చదువుతాను. అవతార్ మెహర్ బాబాకి జై. నేటి ప్రపంచమునకు ఆశా జ్యోతి అవతార్ మెహర్ బాబా.
కుల మత వర్ణ వర్గాల భేదభావాలతో కుమిలిపోతున్న మానవ జాతికి వెలుగు చూపించి సర్వమత సామరస్యాన్ని సర్వమానవ సమానత్వాన్ని విశ్వమానవ సోదరత్వాన్ని తమ జీవిత కార్యక్రమంలో నిరూపించి సృష్టి కర్మకాండను తిరస్కరించి దివ్య ప్రేమామృతమును శిష్యకోటి మరియు ప్రేమికులకు నిరంతరము పంచిపెడుతూ తమ పాశ్చాత్య భక్తి స్రవంతులకు ఏకముఖంగా ప్రవింపజేస్తూ తానే రాముడిని, తానే కృష్ణుడిని, తానే క్రీస్తును, తానే మహమ్మదును, తానే జొరాస్ట్రునని తన సనాతన దివ్యపీఠం నుండి అభ్యాసమును ప్రసాదిస్తూ గతంలో మానవ సందేహ నివృత్తికి ఎన్నో బోధనని ఆదర్శాలను అందించారే కానీ ఆచరణ చేయనందున ఆ బోధనలు ఆశాస్పదమై మిగిలిపోయాయి. అందువలన ఈ మార్పు తాను మేల్కొల్పడానికే కానీ బోధించడానికి రాలేదని ఆంతరికముగా అవగాహన లోపించి చేసే ఆచారాలు సంప్రదాయమని సభపేటిలో అమర్చబడి నిర్వీర్యమైనవి. ప్రేమతో చేసే ఏ కార్యమైన సాధనైనా భగవంతుడు చేరుస్తుందని, కోరికలే మానవునికి మాధవునికి మధ్య ప్రతిబంధకాలని, నిష్కామ సేవ మనిషిని మాధవునిగా మారుస్తుందని, అటువంటి జాగృతిని కలిగించడానికి తన ఈ రాగాన్ని మౌనమూర్తి మన మధ్య మెసలే ఆదర్శవంతమైన జీవితాన్ని తాను గడిపి తన మండలి వారితో ఆచరింపజేసే అవతారమూర్తి ఒకరు అవతరించారని అందరికీ తెలిసి అందరూ గుర్తించి ప్రేమించి ధన్యులయ్యారు. ఎందరో దివ్యజ్ఞానాన్ని ఆ దివ్యవాణిని ఆకలింపు చేసుకుని ఆదర్శవంతమైన ప్రేమైక జీవితాన్ని గడుపు ప్రయత్నిస్తున్నారు. అది సందేశ స్ఫూర్తి వలన అతనికి అంతటిని జాగృతిని కలిగించిన అతడు ఎవరు? అతడే అవతార్ మహేష్ బాబా. యుగాలుగా భగవంతుడు విభిన్న రూపాలతో విభిన్న నామాలతో ఈ భూమి మీదకి ఇప్పటి 5359 సార్లు అవతరించాడు. కలియుగమునకు 700 నుండి 1400 సంవత్సరాల మధ్యకాలంలో అవతరిస్తాడు. ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న పంచదూరులైన షిర్డీ సాయి, అజర్ బాబా జాన్, పూనా కేట్గాన్ లో గల నారాయణ మహారాజు, సాకోరిలోని ఉపాసన మహారాజు, నాగపూర్ లో గల తాజుద్దీన్ బాబా భగవంతుని రాక తెలిపి వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని అవతారానికి ఇచ్చి తెరవెనుకకు వెళ్ళారు. ఆ విధముగా మన పూర్వజన్మ పుణ్య విశేషాల వల్ల మెహర్ బాబా ఇండియాలో మహారాష్ట్ర రాష్ట్రంలో పూనా నగరం నందు 1894 ఫిబ్రవరి 25వ తేదీ ప్రాతకాలం నందు 5 గంటలకు శరీర్మాన శరీరాది మండేగర్ ఇరానియల్ అనేది పార్టీ పుణ్య దంపతులకు ద్వితీయ పుత్రునిగా జన్మించారు. ఎవరు రాక కోరకై ఎదురు చూశారు అటు పురాణ పురుషుడి అవతార్ మహేష్ బాబా. 44 సంవత్సరం అఖండ మౌనము పాటించి మత్స్యుల ఉద్ధరణ, అస్పృశ్యత నివారణ, కుష్ఠరోగుల సేవ, స్త్రీ మరియు దీనజనోద్ధరణను చేసి మూర్తి పిలిచిన ప్రేమతో వెలువొందిరి. రోజు 14 సార్లు బాబా నామాన్ని ఎవరైతే విడవకుండా తలుస్తారో అటు వారు నాలో ఐక్యమవుతారు. మెహర్ బాబా తన దివ్య అధికారంతో చెప్పారు. మెహర్ బాబా 31/1/1969 బౌద్ధోదయం చాలించారు. బాబా దివ్య సమాధి మహారాష్ట్రలో అహ్మద్నగర్ లో మెహరాబాద్ లో కలదు. ప్రతి సంవత్సరం జనవరి 31న అమర్తిరి జరుగుతుంది. దీని ఖండాంతరాల నుంచి జాతి, మత, కుల ప్రమేయం లేకుండా బాబా ప్రేమికులు వచ్చి మెహర్ బాబా సమాధిని దర్శించి వెళ్తారు. మన సంస్కారాలన్నీ నశిస్తాయి. ఈ యుగావతారిని మెహర్ బాబాగా జై బాబా. అయిపోయిందండి. నాగలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి విజయలక్ష్మి గారు. జై బాబా జై అండి. జై బాబా విజయలక్ష్మి గారు. నాకు థ్యాంక్స్ అన్మ్యూట్ అండి. అవ్వలేదు. అందరూ జై బాబా. జై బాబా. మంచి చక్కటి బాబా సందేశాలు మాకు అందించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు జై ఆనంద్ బాబా. కుమార్ గారు జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు జై బాబా.
అనేక జయ అన్మ్యూట్ బాబా ఇది అవ్వట్లేదు. ఇదవ్వలేదు. నేను నెక్స్ట్ ఎవరికైనా ఒకరికి ఇవ్వండి. నెక్స్ట్ నేను పాడతానమ్మా. ఓకే అండి, ఓకే. జై జయ బాబా, బాబా జై జయ బాబా. విశాల్ గారు, జై బాబా. విశాల్ గారు, జై మేర బాబా అండి. జై మెహర్ బాబా. బాబా సందేశం గాని పాట గాని మాకు అందివ్వండి. జై బాబా. జై బాబా అండి. సందేశం చెప్పలేదు కానీ పాట పాడతాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఎంత ఘనతరము నీ ప్రేమదనము, ఎంత ఘనతరము నీ ప్రేమదనము, జన్మ జన్మల పాప పరిహారముగా, జన్మ జన్మల పాప పరిహారముగా, ఓ మేరు దేవా అనురాగ హృదయ, ఓ మేరు దేవా అనురాగ హృదయ, ఓ మేరు దేవా అనురాగ హృదయ, ఎంత ఘనతరము నీ ప్రేమధనము, ఎంత ఘనతరము నీ ప్రేమధనము. పుణ్య గౌతమి గంగ పావన జలమూల కన్నా, పుణ్య గౌతమి గంగ పావన జలమూల కన్నా, ఘనము నీ ప్రేమ మహిమా, ఘనము నీ ప్రేమ మహిమా. ఓ మెహర్ దేవా అనురాగ హృదయ, ఓ మెహర్ దేవా అనురాగ హృదయ, ఓ మెహర్ దేవా అనురాగ హృదయ, ఎంత ఘనతరము నీ ప్రేమధనము, ఎంత ఘనతరము నీ ప్రేమధనము. అన్నపూర్ణ తల్లి వెలసిన కాశీ, అన్నపూర్ణ తల్లి వెలసిన కాశీ, చిన్ని కృష్ణుడు వాడు మధురా నగరి, చిన్ని కృష్ణుడు వాడు మధురా నగరి, వెంకటరమణు నివాసము కన్నా, వెంకటరమణు నివాసము కన్నా, ఘనమైనదిగా నీ ప్రేమ నిలయము, ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము, ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము. సురలోక భోగములు శాస్త్ర విజ్ఞానములు, సురలోక భోగములు శాస్త్ర విజ్ఞానములు, సక్రతు ఫలములు శరీరాము ఏ వేళ, సక్రతు ఫలములు శరీరాము ఏ వేళ, నీ ప్రేమలే సమునకు శరీరాము ఏ వేళ, ఎంత ఘనతరము నీ ప్రేమధనము, ఎంత ఘనతరము నీ ప్రేమధనము, జన్మ జన్మల పాప
పరిహారముగా జన్మ జన్మల పాప పరిహారముగా ఓ మెహర్ దేవా అనురాగ హృదయ ఓ మెహర్ అనురాగ హృదయ ఓ మెహర్ దేవా అనురాగ హృదయ ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము నీ ప్రేమ ధనము నీ ప్రేమ ధనము అవతార్ మెహర్ బాబా की जय జవాబ్ థ్యాంక్ యూ జై బాబా అండి, మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదములు. జై మెహర్ బాబా. ఆనంద్ కుమార్ గారు జై బాబా అండి. తర్వాత వాణి గారు రెడీగా ఉండండి. జై మెహర్ బాబా అమ్మ. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నిన్నడుగవలసిన పని నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. నిన్నడుగవలసిన పని నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, ఒకసారి అన్నావు నేను ప్రేమికులతో నీ ప్రేమ కోరుటే ఉత్తమమౌ కోకెయని, నీ ప్రేమ కోరుటే ఉత్తమమౌ కోకెయని, అందుకే అడిగాను నేరమా ప్రియతమా, అందుకే అడిగాను నేరమా ప్రియతమా. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, నిన్నడుగరాదని అంటారు కొందరు, నిన్నడుగుటే నాకు ఎంతో ఆనందం, నిన్నడుగుటే నాకు ఎంతో ఆనందం. అడిగే నా స్వేచ్ఛ కాదనకు దైవమా, అడిగే నా స్వేచ్ఛ కాదనకు దైవమా. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, కోర్కెలను తీర్చుటకు త్రోసిపుచ్చుటకైనా కలదు నీకధికారం కాదనే వారెవరు, కలదు నీకధికారం కాదనే వారెవరు. అడిగినంత మాత్రాన ఒరిగేది ఏముంది, అడిగినంత మాత్రాన ఒరిగేది ఏముంది, నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది. గుండె భారమవుతుంది బాధ నీకు చెప్పనిచో, అనుమతించు ప్రియతమా మనసు విప్పి చెబుతాను, వినిపించుటే నాదు భాగ్యమనుకుంటాను, వినిపించుటే నాదు భాగ్యమనుకుంటాను. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, ధూళిగా నన్ను చేసి ఆడుకుంటున్నావు, ధూళిగా నన్ను చేసి
ఆడుకుంటున్నావు. అడుగని వారికి దివ్య ప్రియతముడ నీవు. అడుగని వారికి దివ్య ప్రియతముడ నీవు. అడిగే నా పాలిట కారుణ్యమూర్తివి. అడిగే నా పాలిట కారుణ్యమూర్తివి. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది? సర్వజ్ఞుడవు నీవు, సర్వము విదితమే. సర్వజ్ఞుడవు నీవు, సర్వము విదితమే. సర్వజ్ఞుడవు నీవు, సర్వము విదితమే. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా. అమ్మ నాగలక్ష్మి గారు జై బాబా అండి అందరికి. జయబాబా అండి. ఆనంద్ కుమార్ గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదములు. జై మెహర్ బాబా. ఇప్పుడు వాణి గారు జయబాబా సంకీర్తన కానీ బాబా సందేశం కానీ మాకు అందివ్వాల్సిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. సంకీర్తన చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. వందనమయ్యా మెహేరు బాబా, ఎందరినో ఇలా కావగ నీవు. పాపుల భారము మోయగ నీవే గాయపడితివా బాబా. ప్రణతులివే గై కోరా బాబా మెహేరు బాబా. బాబా మెహేరు బాబా. వందనమయ్యా మెహేరు బాబా, ఎందరినో ఇలా కావగ నీవు. పాపుల భారము మోయగ నీవే గాయపడితివా బాబా. ప్రణతులివే గై కోరా బాబా మెహేరు బాబా. బాబా మెహేరు బాబా. నీ ప్రియ శిష్యుడు డాక్టరు నీలు కోరిన రీతిని ముక్తి నొసంగ. నీ ప్రియ శిష్యుడు డాక్టరు నీలు కోరిన రీతిని ముక్తి నొసంగ. హంగేరీయుల బాధలు బాపి బాధ్యత నిన్ను బాధించెనా. ప్రణతులివే గై కోరా బాబా మెహేరు బాబా. బాబా మెహేరు బాబా. వందనమయ్యా మెహేరు బాబా, ఎందరినో ఇలా కావగ నీవు. పాపుల భారము మోయగ నీవే గాయపడితివా బాబా. ప్రణతులివే గై కోరా బాబా మెహేరు బాబా. బాబా మెహేరు బాబా. ఎన్నో నోములు నోచిన ఫలము నిర్మలముగా నిన్ను తలచుట ఘనము. ఎన్నో నోములు నోచిన ఫలము నిర్మలముగా నిన్ను తలచుట ఘనము. నీ కృపలేనిదే నిశ్చల తేదీ అల్పులమయ్యా బాబా. ప్రణతులివే గై కోరా బాబా మెహేరు బాబా. బాబా మెహేరు బాబా. వందనమయ్యా మెహేరు బాబా, ఎందరినో ఇలా కావగ నీవు. పాపుల భారము మోయగ నీవే గాయపడితివా బాబా. ప్రణతులివే గై కోరా బాబా మెహేరు బాబా. బాబా మెహేరు బాబా. ముక్తికి మార్గము నీ భజన, భుక్తికి లోటని వెరువమురా. ముక్తికి మార్గము నీ భజన, భుక్తికి లోటని వెరువమురా. లోకాలేలే రక్షకుడవు నీ దక్షత కోరితిమయ్యా. బాబా మెహేరు బాబా. బాబా మెహేరు బాబా. బాబా మెహేరు బాబా. వందనమయ్యా మెహేరు బాబా, ఎందరినో ఇలా కావగ నీవు. పాపుల భారము మోయగ నీవే గాయపడితివా బాబా. ప్రణతులివే గై కోరా బాబా మెహేరు బాబా. బాబా మెహేరు బాబా.
భావమందు నీ భజనే భారమంతా నీ మీదే భావమందు నీ భజనే భారమంతా నీ మీదే నీవే దిక్కని నమ్మిన భక్తుల కాచి బ్రోచే దైవమా ప్రణతునివే గై కోర బాబా మేహరు బాబా బాబా మేహరు బాబా వందనమయ్యా మెహరు బాబా ఎందరినో ఇలా కావగ నీవు పాపుల భారము మోయగ నీవే గాయపడితివా బాబా ప్రణతులివే గై కోర బాబా మేహరు బాబా బాబా మేహరు బాబా అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. నాగలక్ష్మి గారు అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. వాణి గారు మంచి సంకీర్తన చక్కగా పాడు వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు బాలకృష్ణ గారు ప్రేయర్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. బాలకృష్ణ గారు अवतार ప్రేయర్ చేయండి. बाबा की जय। ఓ పర్వర్దిగారు సర్వపోషక సర్వరక్షక నువ్వాదిను అంతమును లేనివాడు అద్వేడు నిరుపమాడు నీ ప్రమాణం ఎవరు ఎరుగునేరు నీవు వర్ణము నామము రూపము గుణము లేనివాడు నీవు అపరిమితుడు గంభీరుడు అతీతుడు భావనాతీతుడు శాశ్వతుడు నాశం లేనివాడు నువ్వు వైభాగ్యుడు దివ్య చేష్టలతో కానీ నిన్నెవ్వరును చూడజాల నువ్వు ఎల్లప్పుడు నువ్వు ఎల్లప్పుడు నాను ఎల్లప్పుడు నువ్వు అంతటను గలవు నువ్వు అంతటికి అన్నింటికి ఆవలను నువ్వు ఆకాశమును గలవు పాతాళం నగలను వ్యక్తుడు అవ్యక్తుడు అన్ని భూమికలు ఉన్నావు అన్ని భూమికలకు అతీతుడు ఉన్నావు మూడు లోకాల్లో ఉన్నావు ముల్లోకాల కావులో కూడా ఉన్నావు నీవు అగోచరుడు నువ్వు స్వతంత్రం నీవు సృష్టికర్త ప్రభులకు ప్రభుడు అందరి మనస్సులను హృదయంలో నేర్పినవాడు నువ్వు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి నీవే అనంత జ్ఞానం అనంత శక్తియు అనంత ఆనందము నువ్వు జ్ఞానసాగరుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞాని త్రికాల వేది విజ్ఞానమే నువ్వు నీవు సర్వదయాలుడు నిత్య శుభంకరుడు నువ్వు ఆత్మలకెళ్ళ ఆత్మ అనంత గుణ విశిష్టుడు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి నీవే సత్యం మూలం ప్రేమ మహాసాగరుడు నువ్వు పురాణ పురుషుడు సర్వోన్నతుడు నువ్వు ప్రభుడు పరమేశ్వరుడు నువ్వు పరుడు పరాత్ముడు నువ్వు పరబ్రహ్మ వల్ల ఇలాగే యజ్దనాజ్ద ప్రీతమైన భగవంతుడు నువ్వు ఈజద్ అనవాడు ఏకైక పూజ్యుడు ఓం పరబ్రహ్మ పరమాత్మ యాజ్దాన్ లాయిలా ఇల్లీలా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమ దయానిధో ఈశ్వర మా పాపలంటే మేము పశ్చాత్తాపరిచిన అసత్యము అధర్మము అపవిత్రమగు తలపున మేము పశ్చాత్తాపరిచిన పలికుండరాని పలికినట్టు మాటకు చేసి ఉండరాని చేసి చేతు పశ్చాత్తాపరిచిన స్వార్థం చే ప్రేరేపించబడిన ప్రతి పనికి నీ ప్రతి మాటకును ప్రతి తలంపునకును ద్వేషం చే ప్రేరేపించబడిన ప్రతి పనికి నీ ప్రతి మాటకును ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపరిచిన ముఖ్యంగా కామంతో కూడా మా ప్రతి తలంపునకు కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును పలికిన ప్రతి అనృతమునకు సమస్త కపటవర్తనమునకు ఆడిదక్తి వాగ్దానం సమస్త పరినిందలకు పరోక్ష ఇందలకు మేము పశ్చాత్తాపరచును ఇంకా ముఖ్యంగా కూడా త్వరలోకి నాశనం అనుకూర్చుండి మేము చేసిన పనికి ఇతరులకు బాధ కలగజేసిన మేము ఆడిన మాటకు చేసిన చేతను ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపరచున్నాం అపార దయానిధిగో ఈశ్వర మేము చేసిన ఈ పాపంలన్నిటిని క్షమింపెడుకుంటున్నాం తలపులలో కానీ మాటలలో కానీ చేతులలో కానీ నీ ఇచ్చానుసారం నడుచుకొని జాలక నిరంతరం విఫలమవుతున్న మమ్మలను క్షమింపెడుకుంటున్న ప్రీతం దైవాన్ని అధికంగా ప్రేమిస్తాడు అధికాధికంగా ఎంతో అధికంగా ఇంకా అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించేందుకు మా అందరికి తోడ్పడడం ఇంకా నువ్వు బాబా కొంగును చిట్ట చివరి వరకు విడకుండా విధంగా మా అందరికి సహాయభూతుడకం అవతార్ మెహర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి. జై బాబా అండి. బాలకృష్ణ గారు బాబాకి చక్కగా ప్రేయర్ చేశారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు శర్మ గారు మీరు ఒక 2 నిమిషాలు నామం చేయండి జై బాబా. తర్వాత సైలెన్స్, తర్వాత శ్రీనివాస్ గారు హారతికి రెడీగా ఉండండి. శర్మ అవతార్ గారు మెహర్ బాబా की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय।
ओम पर ब्रह्म परमात्मा अवतार में है वो बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार में है वो बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार में है रो बाबा की जय। अवतार में है रो बाबा की जय। अवतार में है रो बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार में है रो बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। जय మెహర్ బాబా నాయకుగా థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా। జై బాబా అండి శర్మ గారు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆ మౌనమూర్తిని మనసులోనే ధ్యానించుకుంటూ మౌనంగా ఉందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శ్రీనివాస్ గారు. బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా. జై బాబమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. నీరాజనం నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం ధర శరియా ఇరాని షిరున్ బాను సుతునకు ధర శరియార్ ఇరాని షిరిన్ బాను సుతునకు నీరాజనం నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం ఆది ఏరచు పెండులు ఆది మండలి సద్గురునకు ఆది ఏరచు పెండులు ఆది మండలి సద్గురునకు నీరాజనం నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం మెహరా కోహేరు మణిజ మెహరు సంసేవితునకు మెహరా కోహేరు మణిజ మెహరు సంసేవితునకు నీరాజనం నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం 14 భువన పాలక 14 భువన పాలక పర్వదిగార్ ప్రభునకు 14 భువన పాలక పర్వదిగార్ ప్రభునకు నీరాజనం నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం సచిదానంద ఘనుడు సద్గురు చక్రవర్తికి సచిదానంద ఘనుడు సద్గురు చక్రవర్తికి నీరాజనం నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం అవని సద్గురులకెల్లా అవని సద్గురులకెల్లా ఆరాధ్యుడైన స్వామికి అవని సద్గురులకెల్లా ఆరాధ్యుడైన స్వామికి నీరాజనం నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం పరమ ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుతునకు పరమ ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుతునకు నీరాజనం
నా మనసుగా రాదు మెహరు ప్రభునకు నీరాజనం. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్స్ అండి నాగలక్ష్మి గారు. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శ్రీనివాస్ గారు, మీరు బాబాకి ఇచ్చిన ఈ హారతితో ఈ రోజు ఈ కార్యక్రమం ముగిసింది. అందరికీ జై బాబా అండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో కలుసుకుందాం ఈ ప్రోగ్రామ్ లో. జై బాబా అండి అందరికీ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అందరికి జై బాబా. మెహర్ బాబా అండి. అందరికి జై మెహర్ బాబా.